ఈ మద్యం కేసులో యోగి రమేష్ వాళ్ళ బ్రదర్ ఇద్దరిని అరెస్ట్ చేసి నెల్లూరు సెంట్రల్ జైలుకి పంపించడం జరిగింది. అరెస్టు ఎవరైనా ముద్దాయి అయితే అరెస్ట్ చేయడం నార్మలే, కానీ ఈ పర్టికులర్ లిక్కర్ కేసులో నాకేం సంబంధం లేదని ఇటీవల కాలంలో నుంచి అతను చెప్పడం, మళ్ళా విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర కూడా నేను ప్రమాణకం చేయడం ఇన్ని జరిగినాయి. జరిగిన తర్వాత పూర్వపురాలు పూర్తిగా వెరిఫై చేసి కొంచెం ఆథెంటిక్ ప్రూఫ్ ఉంటే కస్టడీలోకి తీసుకోవడం కరెక్టే, కానీ వెంటనే ఆయన ఇక్కడ పారిపోలే. వెరిఫై చేసేదానికి టైం ఉంది. వెరిఫై చేసేదానికి టైం కూడా ఇకుండా అర్జెంటుగా ఏం కాదు. ఇది చేసిన విధానం బాగలేదు, చేయడం కూడా బాగలేదని ప్రజాస్వామ్యంలో నాట్ రైట్. ఇలాంటి అతను ఒక్కడే కాదు, ఇంకా చాలా జరుగుతూ ఉన్నాయి. అదేమంటే ఇంతకుముందు మీరు చేశారంటున్నారు. గతంలో ఎన్ని సంవత్సరాలకి ఎవరిని అరెస్ట్ చేశారనేది కొంచెం ఆలోచించి చూస్తే పూర్వపురాలు పూర్తిగా వెరిఫై చేసి ఒక ఆథెంటిసిటీ వచ్చిన తర్వాతనే ఎవరినైనా అప్రహెండ్ చేయాలి. కానీ కాకపోతే కల్ప్రిట్ అన్న తర్వాత ముద్దాయి కాబట్టి అరెస్ట్ చేయొచ్చు, అవతల ఆయన ప్రూవ్ చేసుకోవాలి ఆయన ముద్దాయి కాదు, అప్పుడు దాకా లోపల ఉంటాడు. ఇటీవల కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఇంకా చాలామంది మీద కేసులు నిర్మించారు. ఈ కేసులు బనాయించడానికి అధికార పార్టీ ఈజీయే, కానీ దాన్ని సార్థకం చేసుకొని మనం చేసుకుంటా పోతే భవిష్యత్ కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఇబ్బంది జరుగుతుంది. ప్రజాస్వామ్యం అడగబద్ది ఏంది అనేది ఈరోజు మనకు అనుకూలంగా ఉందా అనుకుంటే అది కరెక్ట్ కాదు. అధికారులు కూడా వాళ్ళు ఏం చేస్తారు పాపం, పై నుంచి ఒత్తిడి, ఆ ఒత్తిడి తలొగ్గి వాళ్ళు పనిచేస్తున్నారు. అధికారులకు కూడా ఇబ్బందే. ఎవరైనా ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటుంది, లేకపోతే మధ్యలో 1.5 సంవత్సరం కూడా పడిపోద్ది. కానీ అధికారి అనేవాడు ఒక్కసారి డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత ఇంచుమించు 30-35 సంవత్సరాలు సర్వీస్ పీరియడ్ ఉంటుంది. ఈ సర్వీస్ పీరియడ్లో రకరకాల పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి. వాళ్ళందరూ చెప్పేవన్నీ వింటూ బేరీ చేసుకుని న్యాయపరమైన పరిపాలన అందించాల్సింది అధికారి. అధికారుల మీద ఇలా ప్రజాస్వామ్యంలో ఒత్తిడి చేసి వాళ్ళ చేత అనవసరమైన కేసులు పెట్టించి అరెస్ట్ చేయించడం అనేది కరెక్ట్ కాదు. పరిపాలన చేయాలా, ఏదో అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు ప్రభుత్వం అది చేస్తుంది ఇది చేస్తుందని, చేసేది చేయండి మంచిదే. ఇది ఫైనల్గా ప్రజలు దాన్ని బేరీ చేసి చెప్తారు. కానీ ఈ అరెస్టుల పరంపర రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకో ఏదో దృష్టిలో పెట్టుకొని నాయకుల్ని కార్యకర్తల్ని అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దీనికి ప్రభుత్వ పరంగా అందరి దృష్టికి తీసుకుపోతాం, అందరికీ చెప్తాం. మరి